ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించియుండెను గనుక వారిలో నొక్కడును ఇశ్రాయేలీల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. యెహోవా జెస్సీకి సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. మీ పేరు చెప్పుకొని చెప్తారా అండి? ఆమెన్. దేవుడు నాకు ఇచ్చిన మాటలన్నీ ఏది కూడా తప్పి ఉండడు, అంతయు నెరవేర్చే దేవుడు. నమ్మిక కలిగిన వారు హల్లెలూయా అని చెప్పండి. ఇంతవరకు బాగానే ఉందండి. మోషే తరం అయిపోయింది, యెహోషువ తరము అయిపోయింది. ఇప్పుడు ఇంకొక తరము స్టార్ట్ అవుతుంది. ఏంటా తరము తెలుసా? అవిశ్వాసపు తరము, అపనమ్మకమైన తరము. అనదర్ జనరేషన్ ఆఫ్ ద జాషువా హాఫ్ హార్టెడ్ ట్రస్ట్. పూర్ణ హృదయం ఒకటి, సగము మనసుతో సగము హృదయముతో ఆధారపడటం ఇంకోటి. మొదట్లో చెప్పాను, సగముగా నమ్మటము. సగము నా వంతు, సగము దేవుడు చేస్తాడు. దేవుడు చేసేది చేయని, నేను చేసేది చేస్తాను. నో 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 నీ పూర్ణ హృదయముతో దేవుని యందు ఆధారపడాలి. దేవా, పూర్ణ హృదయముతో నేను నిన్ను నమ్ముతానయ్యా. ఈజ్ లుకింగ్ ఫర్ చైల్డ్ లైక్ ఫెయిత్. చిన్న బిడ్డల యొక్క విశ్వాసము కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవా, నేను నమ్ముతానయ్యా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కంట్రోల్ లార్డ్ ఫాదర్. నా పూర్తిగా నేను నీకు అప్పచెప్తున్నానయ్యా అని చెప్పగలిగిన వారు ఉన్నారా అండి? చెప్పండి. ఐఎమ్ గివింగ్ హోల్ కంట్రోల్ టు యూ లార్డ్. కంట్రోల్ అంతా నీకు ఇస్తున్నానయ్యా. నీ ఒక్కడివే నా జీవితాన్ని నడిపించయ్యా. నీ ఒక్కడివే నా జీవితాన్ని నడిపించయ్యా. ఈ పరీక్షలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ శోధనలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ కన్నీటిలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ వేదనలో నేను నమ్ముతున్నానయ్యా. ఈ తీరని బాధలో నేను నమ్ముతున్నానయ్యా. ఎందుకంటే నీ వలననే నాకు సాయం కలుగుతుందయ్యా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు ఎక్కడి నుండి వస్తుంది సహాయం? నాకు ఏ దిక్కు నుండి రాదయ్యా సహాయము? నీ వలననే కలుగుతుంది ప్రభువా, నీ వలననే కలుగుతుందయ్యా. గోధుమలు జల్లించినట్టు అపవాది మిమ్మల్ని జల్లించుటకు వస్తున్నాడు, వచ్చి ఉన్నాడు అని చెప్పాడు ప్రభు పేతురుతో. ఆయనను బాధపడకు, భయపడకు, నేను నీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడండి యేసయ్య. God is interceding on behalf of you.